హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాన్సీస్ మ్యాజిక్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రిప్కి వెళ్ళామని చెప్పాను, మొనాలి ట్రిప్. మొనాలి వీడియోస్ అన్నీ మీతో షేర్ చేస్తున్నానండి. అక్కడ మీకు ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇక్కడ రోతన్ పాస్ దగ్గర స్నో పడుతుందని చెప్పేసి క్యాబ్ డ్రైవర్ తీసుకెళ్తూ ఉన్నాడు. మేము 9 o'clock అట్లా వెళ్ళాము. 10 o'clock అట్లా ఓపెన్ చేస్తారంట అక్కడ. చాలా స్నో ఉంది చూడండి, సైడ్లో ఎంత ఫ్రీజ్ అయిపోయి ఉండిందో. చాలా స్నో ఫ్రీజ్ అయిపోయి అంత నీళ్ళుగా అంతా ఇదైపోయింది. చాలా స్లిప్పీగా ఉంది. బట్ అక్కడ అంతా నిదానంగా జాగ్రత్తగా వెళ్ళాలండి. చూడండి సైడ్లో ఎంత స్నో ఫ్రీజ్ అయిపోయి ఉండిందో. నైట్ హెవీ స్నో ఉంటుంది, అట్లానే ఎర్లీ మార్నింగ్ కూడా చాలా స్నో ఉంటుంది. అందువల్ల నీళ్ళుగా ఉంటుంది అక్కడ. స్లిప్ అవుతూ ఉంటుంది. అందువల్ల చూడండి సైడ్లో అంతా వాటర్గా ఉంది. అదంతా స్నో అండి, మెల్ట్ అయ్యి వాటర్గా వచ్చేసింది. అక్కడ చాలా ఇదిగా ఉందండి. చాలా చూడండి అక్కడ అంతా స్నో అంతా పగలగొట్టి క్లీన్ చేస్తూ ఉన్నారు. అందువల్ల ఈ స్నో పాయింట్ వచ్చేసి రోతన్ పాస్ దగ్గర నైట్ 7 o'clock కల్లా క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ మార్నింగ్ 10 o'clockకే ఓపెన్ చేస్తారండి. ఈ విధంగా క్యాబ్లో వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి సైడ్లో ఎంత స్నో ఉందో. చాలా స్నో ఉంటుందండి ఈ టైంలో. డిసెంబర్ టు జనవరి ఫుల్ స్నో ఉంటుంది. స్నో చూడాలి, స్నోని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు డిసెంబర్ జనవరి టైంలో వెళ్ళండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ క్యాబ్స్ అన్నీ ఆపేశారండి. ఇంకా అక్కడి నుంచి క్యాబ్స్ సెలవు లేవు. ఇక్కడ రోతన్ పాస్ వరకు తీసుకొచ్చారు స్నో. అది లైవ్ స్నో లేదు, మామూలుగా స్నో నైట్ అంతా పడి ఫ్రీజ్ అయిపోయి ఉన్న స్నో మాత్రమే ఉండింది. ఇక్కడితో క్యాబ్స్ ఆపేస్తారు. పైకి వెళ్ళాలి అంటే బైక్ రైడ్తో వెళ్ళాలండి. బైక్ రైడ్లో ఒక బైక్కి 4,000 పే తీసుకున్నారు. మేము 4 ఉన్నాం కాబట్టి 2 బైకులు తీసుకున్నాము. 8,000 అయిందండి బైక్ రైడు. 10 kilometers ఉంటుంది. పీక్ స్నో పాయింట్కి తీసుకెళ్తారు. సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా చలిగా ఉంది, -డిగ్రీలో ఉంది చలి. విపరీతంగా ఉందండి. బైక్ రైడ్లో వెళ్ళాలి. మనం డ్రైవ్ చేయడానికి లేదండి అక్కడ. ఎందుకంటే అంత రోడ్డు సరిగా లేదు, గుంతలు ఉన్నాయి కాబట్టి మనకు అదంతా రాదు. కాబట్టి ఒక డ్రైవర్ ఉంటారు, బైక్ రైడ్ చేసే డ్రైవర్ ఉంటారు. తర్వాత మనం వెనక్కి కూర్చొని వెళ్ళిపోవచ్చు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చుట్టుపక్కలంతా స్నో అంతా చూసుకొని చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ దాకా తీసుకొస్తారండి క్యాబ్ డ్రైవరు. అక్కడ దాకా నుంచి ఇంకా పైకి వెళ్ళలేము. రెండే ఆప్షన్లు, ఒకటి నడుచుకుంటే వెళ్ళాలి 10 kilometers, లేదు అంటే ఇట్లా బైక్ రైడ్ మాత్రం వెళ్ళాలి. అక్కడ స్నో పీక్ పాయింట్ హైలో ఉంటుంది కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా చాలా ఉంటుందండి. అట్లా బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, లేదంటే ఎక్కువ నడవలేని వాళ్ళు ఇక్కడితో స్టాప్ చేసి ఈ రోతన్ పాస్ దగ్గర వరకు వెళ్ళేసి ఇంకా వెనక్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ అన్ని ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేసుకొని, అక్కడంతా స్నో అంతా పడింది కదండి, ఇంకా చూసుకొని ఎంజాయ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకా పైకి తీసుకెళ్తారు కదా, 10 kilometers పైకి తీసుకెళ్తారు. అక్కడ -డిగ్రీలో ఉంటుంది, ప్లస్ చాలా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. మేము ఇంత దూరం వచ్చాం కదా, అది కూడా వెళ్దామని చెప్పేసి బైక్ రైడ్లో వెళ్ళామండి. 8,000 పే చేసి బైక్ రైడ్లో వెళ్ళాము. అక్కడ ఫుల్ అసలు చాలా -డిగ్రీలో ఉంది. పీక్ పాయింట్కి వెళ్ళాం కాబట్టి అసలు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా చాలా ప్రాబ్లం అయింది. అక్కడ ఎక్కువసేపు కూడా ఉండలేమండి అసలు అక్కడ. అక్కడికి వెళ్ళి చాలా బాగా ఒక 5 minutes 10 minutes అట్లా ఎక్కువసేపు ఉందాం అనుకున్నాం, బట్ కాలేదు. అంత చలిలో మనకి ఎక్కువసేపు ఉండలేకపోయాను. 5 to 7 minutes ఉన్నాము, ఇంకా వచ్చేసామండి. చాలా మంచు ఉంటుంది కదా, చాలా కష్టం అండి అక్కడ. స్నో ఫుల్గా ఉంటుంది కాబట్టి మనము గ్లౌజులు తీసి వీడియో తీద్దామన్నా, లేకపోతే ఫొటోస్ దిగుదామన్నా చాలా ప్రాబ్లం అండి అక్కడ. ఎందుకంటే -డిగ్రీలో ఉంటుంది కాబట్టి చేతులంతా ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి. అసలు మాట్లాడటానికి కూడా అవ్వదు, అంత ప్రాబ్లం ఉంటుంది పైన. అందుకని ఎక్కువసేపు ఉండకుండా అదేనండి బైక్ రైడు. అలా వీడియోస్ తీసుకున్నాను. అదిగో నేను మా పాప కూర్చున్నాను, ముందు వేరే అతను బైక్ రైడ్ చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా బైక్ రైడ్ 10 kilometers ఉంటుంది. ఈ విధంగా బైక్ రైడ్లో వెళ్తున్నాము. చాలా కష్టంగా ఉంది. స్నో అసలు ఆ చలికి చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి.
గ్లౌజులు వేసుకొని వీడియో తీస్తుంటే తీయలేకపోతా ఉన్నాము, కష్టంగా ఉంది. అందువల్ల ఈ విధంగా మేము బైక్ రైడ్లో వెళ్తూ ఉన్నాము. ఫుల్ ఎంజాయ్గా ఉందండి బైక్ రైడ్, చాలా మంచిగా అనిపించింది. కాకపోతే అక్కడ రోడ్డు సరిగ్గా ఇక్కడ ఇక్కడ ఒక 2 కిలోమీటర్స్ కొంచెం రోడ్డు బాగానే ఉంది. తర్వాత అమ్మో గుంతలు అంత అసలు భయంగా ఉండింది. వెనక చూసారుగా మా హస్బెండ్ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇదండి అబ్బా స్నో చూడండి. మేము అక్కడ దిగేసి కొంచెం వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. చూడండి ఎంత ఫ్రీజ్ అయిపోయిందో, నైట్ ఫుల్ స్నో పడిందంట. అసలు చూడండి ఎట్లా ఫ్రీజ్ అయిపోయింది, గడ్డలు కట్టేసింది. ఇక్కడ లైవ్ స్నో లేదు, ఫుల్ గడ్డలు అయిపోయి ఫ్రీజ్ అయిపోయింది. కొంచెం వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. చాలా చలిగా ఉంది, చాలా విపరీతమైన స్నో అండి. చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగా అనిపించింది. మా పిల్లలు, మా హస్బెండ్, మేమంతా చాలా స్నోతో చాలా ఆడుకున్నాము కాసేపు. సూపర్గా అనిపించింది. చూస్తున్నారు కదా ఎంత స్నో ఉందో, ఫుల్ స్నో అండి. చుట్టుపక్కల అంతా స్నో. ఫుల్ హ్యాపీ అనిపించింది అంతా చూసి. చలి ఎక్కువగా అనిపించింది. ఈ స్నోలో చాలాసేపు ఆడుకున్నాము. మీరు కూడా చూసేయండి. ఫ్రీజ్ అయిన స్నోతో చూడండి మా పిల్లలు మేము ఎట్లా ఆడుకుంటున్నామో, చిన్న పిల్లలాగా మారిపోయామండి. చాలా బాగా అనిపించింది. చూడండి కింద చుట్టుపక్కల అంతా స్నో అండి, ఫ్రీజ్ అయిపోయింది. ఇక్కడ రోతన్ పాస్ దగ్గర లైవ్ స్నో లేదండి, నైట్ అంతా పడిన స్నో మాత్రమే ఫ్రీజ్ అయిపోయి ఉన్నది. అక్కడంతా చాలాసేపు ఆడుకొని మంచిగా వీడియోస్ తీసుకొని ఎంజాయ్ చేసామండి. చాలా చాలా మంచిగా అనిపించింది. బట్ చలి మాత్రం విపరీతంగా ఉంది, -డిగ్రీలో ఉంది. ఈ విధంగా స్నోతో ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటూ టైం స్పెండ్ చేసామండి. చూడండి నెక్స్ట్ ఎట్లా ఉంది స్నో, ఫుల్ స్నో అండి. అక్కడ ఎక్కువసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసామండి రోతన్ పాస్ దగ్గర. అక్కడ పీక్ పాయింట్ తీసుకెళ్లారు, అక్కడ ఎక్కువసేపు ఉండలేదండి, ఒక 5 to 7 minutes ఉన్నాము అక్కడ లైట్గా లైవ్ స్నో పడతా ఉంది. కానీ చేతులు గ్లౌజులు తీయలేకపోయినాము. ప్లస్ చాలా విపరీతం స్నో ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయలేకపోయామండి. ఇక్కడే రోతన్ పాస్ దగ్గరే ఫుల్ ఎంజాయ్ చేసుకున్నాం, ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. అక్కడ పీక్ పాయింట్లో అస్సలు బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోయింది, ఎక్కువసేపు ఉండలేదు కాబట్టి నేను వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎక్కువ తీసుకోలేదు, నేను మీతో షేర్ చేయలేకపోతున్నాను. ఫుల్ అసలు చేతులు గ్లౌజులు కానీ క్యాప్ కానీ ఫుల్ వేసుకొని ఒక 2 minutes అట్లా చూసుకొని ఒక కొంచెం అట్లా ఎంజాయ్ చేసుకొని వచ్చేసామండి. అసలు లైట్గా లైవ్ స్నో పడతా ఉంది అక్కడ పైన పీక్ పాయింట్ దగ్గర. ఈ విధంగా ఎంజాయ్ చేసుకుంటూ కిందకు వచ్చాము. చూడండి మా హస్బెండ్ మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, సూపర్ అనిపించింది. చాలా ఎంజాయ్ అనిపించిందండి. అసలు ఫుల్ చలిగా పిల్లలు మేము ఎంత చిన్న పిల్లలాగా అయిపోయి హ్యాపీగా ఆడుకున్నాము. మీరు కూడా అంతా వీడియో చూసి ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇంత కష్టపడి వీడియోస్ తీసాం కదా, సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఆదరించండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
చూడండి సైడ్లో ఎంత ఫ్రీజ్ అయిపోయి ఉండింది స్నో. ఫుల్ అదంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. స్నో అంతా పగలగొట్టి క్లీన్ చేస్తూ ఉన్నారు. చూసారు కదా ఈ స్నో పాయింట్. మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. బైక్ రైడ్ సూపర్గా అనిపించిందండి. మా హస్బెండ్ మా చిన్న పాప వెళ్ళారు, నేను మా పెద్ద పాప వెళ్ళాము. ఈ బైక్ రైడ్ కూడా సూపర్ ఎక్స్పీరియన్స్. బట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. 8,000 అంటే ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ ఇది పీక్ టైం కాబట్టి కొంచెం కాస్ట్లీనే ఉంటుంది. ఇదండి మనాలిలో స్నో పాయింట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మేము ముందుంటాను.